ఒలింపిక్స్లో తెలంగాణ ప్రతిభను కనబరచడానికి కృషి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారులకు సూచించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే 2025 వేడుకలు ఘనంగా నిర్వహించారు. 14 ప్రాంతాల నుంచే ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు ఎల్బీ స్టేడియంకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎన్ రంజాన్, పారా ఒలింపిక్ పథక విజేత దీప్తా జీవాంజీ పాల్గొన్నారు. ఇవాళ జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న కొత్త క్రీడా పాలసీకి ఆమోదం తెలపనుందని తెలిపారు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలలో ఆట మీద మక్కువతో మీరు కనబరుస్తున్నటువంటి మీ ఆటను మీరు ఎంత లోతుగా ఆడితే, మీ ఆటలో మీరు ఎంత లోతుగా ఆటని మమేకమే ఆడితే, మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో ఎంత ఉంటే ప్రపంచం మీ దిక్కు చూస్తుంది, లేదా మీరే ప్రపంచం దిక్కు చూడాల్సిన సందర్భం వస్తుంది. చాలా అదృష్టవంతులు మీరంతా. ఇక్కడ ఉన్న కోచ్లు కానీ లేక ఇతరత్ర మీ మిగతా స్కూల్స్లో ఏదైతే కోచ్లు నైపుణ్యాన్ని వెతికి తీసుకొని ఇక్కడికి వరకు వచ్చి మొన్న మనం సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి దేశానికి నేషనల్స్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే వీలైన తొందరలో అది ప్రొఫెషనల్ కోర్సులకు 0.5% ఉంటే చిన్నారులలో వినాలే, కోర్సులు కూడా వినాలి. ప్రొఫెషనల్ కోర్సులకు 0.05% ఉంటే దాన్ని కూడా ఈసారి ఇంక్రీజ్ చేయాలని ఒక పాలసీ తీసుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా ఖచ్చితంగా రిక్రూట్మెంట్లలో కూడా 2% ఉంది, దాన్ని కూడా ఇంక్రీజ్ చేయాలనేటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇదొక్కడే కాకుండా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి మీకు అన్ని సౌలభ్యాలు కల్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదొక్కడే కాదు,